మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణవేణి పాఠశాలలో నేడు ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది యాజమాన్యం. అందులో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రుల పట్ల, ఇంట్లోని పెద్దవారి పట్ల ఎలా నడుచుకోవాలి, వారిని ఎలా గౌరవించాలని తెలిపేదే నేటి ఈ కార్యక్రమం అని తెలిపారు. తల్లిదండ్రులు పాదపూజ చేస్తే కలిగే అనుభూతులను స్వయంగా నేడు విద్యార్థులు అనుభవించారు. పాదపూజ దినోత్సవం జరపడంతో ఎంతో బాగుందని విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాన్ని అభినందించారు. మన శ్రీ చైతన్య ప్రోగ్రామ్ ఫ్యామిలీ బ్లూమ్ అనేది ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్. దీంట్లో పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వడానికి, పేరెంట్స్ మెయిన్ థీమ్ ఏంటంటే పిల్లలు ఇప్పుడు జనరేషన్ అనేది రెస్పెక్ట్ ఇవ్వడం తగ్గిపోయింది. సో మేజర్ థీమ్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ దట్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు గివ్ అ రెస్పెక్ట్ టు దేర్ పేరెంట్స్. ఆన్ దిస్ we have conducted the program here and many of the children brought the gifts for presentation to their parents. ఇక్కడ మంచిగా గిఫ్ట్స్ ఇచ్చారు, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ కాళ్ళు లెగ్స్ అన్నీ కొంచెం వాష్ చేశారు అండ్ పాతవి అన్నీ ఇప్పుడు అంతా మెమొరబుల్గా అందరూ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ విజిట్ అయ్యారు. చక్కగా ప్రోగ్రామ్ మంచిగా జరిగింది. శ్రీ చైతన్య అనేది అకాడమికే కాదు అండ్ మోరల్ కల్చరల్ వాల్యూస్ కూడా మనం డిపెండ్ చేస్తారు, డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ మంచిగా ఇక్కడ ఫుల్ఫిల్గా మోరల్ అండ్ సొసైటీతో మనం ఎలా లీడ్ చేయాలి అండ్ సోషల్ వెల్ఫేర్ అన్ని కమ్యూనికేషన్స్ లెవెల్స్ అన్ని డెవలప్మెంట్ అయిన ఆర్గనైజేషన్ మన శ్రీ చైతన్య. థ్యాంక్ యూ ఫర్ ద ఆర్గనైజేషన్ అండ్ థ్యాంక్ యూ. తల్లిదండ్రులకి మనకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా బాగుంది. శ్రీ చైతన్య స్కూల్ కండక్ట్ చేయడం చాలా బాగుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో పెద్దల్ని గౌరవించడం అనేది చాలా తక్కువ, అరుదుగా జరుగుతుంది. కనీసం ఈ ఒక్కరోజు వాళ్ళకి ఏంటనేది పిల్లలకి స్కూల్లో చెప్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఒకటేసారి మైండ్లో గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పిల్లలు దాన్ని ఫాలో అయ్యే విధంగా ఈ పాఠశాలకు నిర్వహించడం అనేది చాలా బాగుంది. దీన్ని ఇప్పుడే ఈ విధంగానే కాకుండా కూడా వీళ్ళు లెసన్స్ చెప్పేటప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేస్తూ కూడా పిల్లలకి మోరల్ వాల్యూస్, ఫ్యామిలీ అంటే ఏంటి, సంబంధ బాంధవ్యాలు అనేటివి చెప్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశము. ఆ పాఠ్యాంశంలో ఇంక్లూడ్ చేస్తే ఏంటి, డైలీ ఒక క్లాస్లో తెలుగులో కానీ లాంగ్వేజెస్ ఏంటి అని అంటే మనకి మోరల్ వాల్యూస్లో చాలా ఉపయోగపడతాయి. పద్యాల్లో కానీ, అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లీష్లో కొన్ని పోయిమ్స్ ఉంటాయి, పోయిమ్స్ కానీ లెసన్స్లలో కానీ స్టోరీస్లలో కానీ చెప్పడం బాగుంటుంది. అందులో ఇంక్లూడ్ చేసి చెప్తే పిల్లలకి ఎప్పటికీ మైండ్లో గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇంట్లో కానీ బయట ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ గౌరవించడం నేర్చుకోగలుగుతారని నా యొక్క అభిప్రాయం.